హాయ్ ఫ్రెండ్స్, హీర్ ఇస్ అ రివ్యూ ఆఫ్ కల్కి 2898 AD. సినిమా చూపించినాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఐ రియల్లీ లైక్ ఇట్ భయ్య. నిజంగా పెట్టిన ప్రతి పైసాకు వర్తే. లిటరల్లీ ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టే అనిపించింది నాకు. అండ్ వాటే విజువల్స్ కానీ, ఆ క్యామియోస్ కానీ, ఆ పర్ఫార్మెన్సెస్ కానీ, ఆ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ లిటరల్లీ నెక్స్ట్ లెవెల్. సో ఐ కెన్ సే దట్ నాగి ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ టాలీవుడ్. అంత బాగా తీశాడు. అండ్ క్యారెక్టర్స్ విషయం చెప్పాలంటే ప్రతి ఏ క్యారెక్టర్ ఎక్కువ తక్కువ అని లేదు. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఎ ఈక్వల్ లెవెల్. సో ఇక్కడ ప్రభాస్ అండ్ అశ్వత్థామ మనకి హీరోగా కనిపిస్తారు. యాజ్ పర్ స్టోరీ మూవీ చూసింది మనకి ట్రైలర్లో కనిపించినట్టు. లైక్ కల్కి పుట్టారా లేదా, అసలు కల్కి అనేవాడు నిజంగానే ఉన్నాడా, ఈ ప్రాజెక్టే అంటే ఏంటి, ఈ సుప్రీం యాస్కిన్ అంటే ఏంటి, సుప్రీం యాస్కిన్కి ఆ బిడ్డకి సంబంధం ఏంటి అనేది ప్లాట్. సో ఈగర్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. నాకు మాత్రం ఈ సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. సో మీ దగ్గర ఉన్న థియేటర్స్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు షోస్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి. చెప్తున్నాను, చాలా స్పాయిలర్స్ ఉన్నాయి, అందుకే నేను ఇంతవరకుతో స్కిప్ చేస్తున్నాను. నా రేటింగ్ వచ్చేసరికి 5కి 4.5 ఇస్తున్నాను. థ్యాంక్ యూ.